శ్రీ చాముండేశ్వరి అమ్మవారి భక్తులైనటువంటి పెనుబల్లి కృష్ణ చైతన్య గారు మన ముందున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచి అమ్మవారిని మీరు కొలుస్తున్నారు? మా సొంత గ్రామం గంగపట్నం గ్రామం. గత మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా గ్రామ దేవతగా వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని మేము గత 100 సంవత్సరాల నుంచి కూడా నాకు గుర్తున్నంత వరకు మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో మేము ఈ అమ్మవారిని నమ్మకంతో కొలుస్తున్నాం. సో ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎలా ఉంటుంది, ఎలా అన్నదాన కార్యక్రమం? ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 2 వారాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. వివిధ కుటుంబాలకు సంబంధించిన గ్రామ ఉత్సవాలతో పాటు ముఖ్యంగా 3 రోజుల్లో ఒక రోజు కళ్యాణోత్సవం జరుపుకుంటారు. ఈ కళ్యాణోత్సవంకి గత చాలా సంవత్సరాలుగా రావుడిపాలెం కుటుంబ సభ్యులుగా ఉన్న నాయుడు కుటుంబం వాళ్ళు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కూడా వాళ్ళ కుటుంబం ఈ కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తర్వాత సిరిమాను అంటారు. ఈ గ్రామంలో మాన్ని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఒక ఐక్యతతో కూడుకొని సిరిమాన్ని నిర్మించి దాని రథాన్ని ఊరేగింపుగా దేవస్థానం దగ్గర తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా మనం తెప్పోత్సవం అని గత 10 సంవత్సరాలుగా చాలా ఘన వైభవంగా కూడా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అది ఏటా భక్తులు విస్తృతంగా జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెప్పోత్సవాన్ని వీక్షిస్తున్నారు. ఎందుకంటే అరగంట సేపు ఎక్కడ కూడా నాన్ స్టాప్ గా కూడా బాణాసంచాతో ఒక విరజిల్లుతుంది. అదేవిధంగా చాలా అలంకరణ కానీ తెప్పోత్సవం కానీ చాలా ఘనవైభవంగా జరుగుతుంది. వేల మంది, లక్షల మంది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు. వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకి సౌకర్యాలన్నీ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో, గ్రామస్తుల యొక్క చొరవతో, వాళ్ళ యొక్క వాలంటీర్ వ్యవస్థతో, ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిటీతో ఎక్కడా కూడా గత ఎన్నో సంవత్సరాల్లో ఎటువంటి అసౌకర్యానికి ప్రజలు కలగకుండా స్వచ్ఛందంగా ఎన్నో సేవా సంస్థలు కానీ ప్రజలు కానీ నిత్య అన్నదాన కార్యక్రమాలతో ప్రజల ఆహారాన్ని అందించడం కానీ, వాటర్ ప్యాకెట్లు అందించడం కానీ, గ్రామంలో కూడా ఎంతో మంది కుటుంబ సభ్యులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఈ 11 రోజులు ఏదైతే ఉందో ఈ బ్రహ్మోత్సవాల కాలంలో ఎలాంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యానికి లోనవ్వకుండా అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థాన పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ, అమ్మవారి భక్తులు అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఇంతమంది ఒకే చోట గుమ్ముకున్నప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా అవి సహజంగానే ఉంటాయి. గ్రామం అన్నాక, గ్రామోత్సవాలు అనగా మనస్పర్ధలు ఉంటాయి. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించాలనే ఒక ధోరణితో కూడా చిన్న చిన్న ఘర్షణలు జరుగుతుంటాయి. కానీ గ్రామ పెద్దలందరూ కూడా వాటిని సమన్వయంతో వాళ్ళకి సర్ది చెప్పి ఎప్పటికప్పుడు అవి పెద్ద సమస్యగా మారకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకొని ముందుకెళ్తున్నారు. కాలం కూడా మారుతుంది. గ్రామ కక్షలు చాలా వరకు పూర్తిగా తొలిగాయి. అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలని కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రావడం, ఇక్కడ ఉన్న కొలని వీక్షించడం కానీ, అమ్మవారి దర్శనం చేసుకోవడం కానీ, ఇక్కడ నిద్ర చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం కానీ, అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన జాతరకు సంబంధించి, తిరునాళ్ళకి సంబంధించిన షాప్స్ లో పర్చేస్ చేయడం కానీ, అలాగే జెయింట్ వీల్ కానీ ఇలాంటి ఎన్నో ఫన్ ఐటమ్స్ కూడా ప్రజలు చాలా ఆనందంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు కూడా ఒక స్కూల్ రన్ చేస్తున్నారని విన్నాం. స్కూల్ పిల్లలతో ఏమైనా చేయించే అవకాశం? తప్పకుండా. ఇది వరకు కూడా మనం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి కరెక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలో పల్లిపాలెం సముద్రం ఉంది. చాలా అందమైన బీచ్ అది. చాలా పొల్యూషన్ లేని బీచ్, చాలా క్లియర్ గా ఉంటది వాటర్ అక్కడ. ఇదివరకు కూడా మనం ఇక్కడ మా స్కూల్ పిల్లల్ని కూడా ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పిల్లలు కూడా ఇక్కడ మత్స్యకారుల జీవన విధానాన్ని కూడా తెలుసుకున్నారు. ఏ విధంగా అయితే బకింగ్హామ్ కెనాల్ ఉందో ఆ బకింగ్హామ్ కెనాల్లో కూడా ఏ విధంగా చేపల వేటని సాగిస్తారు, రొయ్యల వ్యవసాయం ఏ విధంగా ఇక్కడ ముందుకెళ్తుంది, ప్రజలు ఏ విధంగా రొయ్యల వ్యవసాయం మీద ఆధారపడ్డారు, అదేవిధంగా మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లే ఆ పద్ధతులను కానీ అవన్నీ కూడా మా విద్యార్థులకి ఇక్కడ తీసుకొచ్చి చాలా సార్లు మనం ఇక్కడ వాళ్ళకి చూపించడం జరిగింది. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేసాం. ఫీల్డ్ ట్రిప్స్ తీసుకొచ్చున్నాం మనం. చాలా చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ దేవస్థానం పెద్దలు, దేవస్థానం కమిటీ ముందుగా పాలక మండలిని ఏర్పాటు చేసుకోవాలి. చాలా అవసరం ఉంది. పాలక మండలిని ఏర్పాటు చేసుకున్న తర్వాత
అదేవిధంగా గ్రామ పెద్దలు కూర్చొని మనకు చాలా అదృష్టమైన విషయం ఏంటంటే ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఒక పూజ్యులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులుగా కావడం అనేది మన నెల్లూరు జిల్లా చేస్తున్న అదృష్టం. నెల్లూరు జిల్లా పుణ్యక్షేత్రాలకి చాలా ప్రసిద్ధం. మనం జొన్నవాడ కామాక్షమ్మ అయితే ఏమి, నరసింహకొండ నరసింహ స్వామి అయితే ఏమి, అదేవిధంగా రంగనాయకులపేటలో మనకి తలపగిరి రంగనాథ స్వామి అయితే ఏమి, ఈ రోజు గంగపట్నంలో చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానాలు ఈ రోజు ధార్మికంగా ఆధ్యాత్మికంగా చాలా పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. దానికి మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న రామనారాయణ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ మరింత భక్తులకి మనం ఏ విధమైన వసతులను ఏర్పాటు చేసుకోవాలి, అన్నదాన కార్యక్రమాన్ని ఆల్రెడీ ఇక్కడ భక్తుల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ టూరిజంని, బీచ్ టూరిజం కానీ స్పిరిచువల్ టూరిజం ను కూడా ఇంప్రూవ్ చేసుకునే దానికి చాలా మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఒక మంచి బీచ్ ఉంది. ఆ బీచ్ ని ఈ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ భక్తుల యొక్క తాకిడిని పెంచుకుంటే ఇది ఒక మంచి రిక్రియేషన్ సెంటర్ గా మారుతుంది. ఆధ్యాత్మికంగా కావచ్చు, రిక్రియేషనల్ గా కావచ్చు, ఒక మంచి హబ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ మన కోవూరు ఎమ్మెల్యేగా శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్ లో గంగపట్నం గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాను అని ఒక హామీని కూడా ఇచ్చారు. ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తానని ఒక హామీ ఇచ్చారు. దాన్ని మేము ఖచ్చితంగా అమ్మవారి దయతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మ సహకారంతో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడానికి అందరి సహాయ సహకారాలు ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా కూడా మనం ఉపయోగించుకోవాలనుకుంటాం. చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ భక్తులు చాలా దూరాభారాల నుంచి ఇక్కడికి విచ్చేస్తుంటారు. వాళ్ళకి సత్రాలు కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. క్లీన్ వాష్రూమ్స్ ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సేఫ్టీ సెక్యూరిటీ కింద ఇక్కడ మనం సీసీ కెమెరాస్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మరింత మంది ప్రజలకి చేరువయ్యేదానికి కూడా అవకాశాన్ని కల్పించుకోవచ్చు. అట్లా మనం చూసుకుంటే ఇది ఏమాత్రం జొన్నవాడ స్థాయిలో కూడా దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దీనికి అన్ని విధాల కనెక్టివిటీ ఉంది. రోడ్ కనెక్టివిటీ ఉంది. రిక్రియేషన్ ప్రజలను ఆకర్షించేదానికి మైపాడు బీచ్ కావచ్చు, పల్లిపాలెం బీచ్ ఉంది. దాంతో మనం డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందుకూరుపేట అనేది ఒక మరో కోనసీమ లాగా అత్యద్భుతంగా కేరళలో ఉన్నంత బ్యూటిఫుల్ గా కోనసీమ లాగా ఉంటుంది. సో ప్రజలు ఈ రోజు కేవలం నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఇందుకూరుపేట మండలానికి ఉన్న గొప్ప విశిష్టత ఏంటి అంటే మైపాడు లాంటి కడప జిల్లాలు, రాయలసీమ జిల్లాల నుంచి కూడా ప్రజలు శనివారం, ఆదివారం సెలవు దినాల్లో విపరీతంగా కార్లు వేసుకొని వస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి కొంత మనం ప్రచారం కల్పించగలిగితే, అమ్మవారు ఇక్కడ ఉన్నారు, శక్తిపీఠంగా ఉన్నారు, భక్తులు కోరికలను తీరుస్తున్నారని కొంత ప్రచారం కల్పించగలిగితే మనం భక్తుల్ని మరింత విస్తృతంగా ఇక్కడ పెంచి దీన్ని ఒక పెద్ద ఆధ్యాత్మికంగా కేంద్రంగా తీసుకురావడం పెద్ద కష్టమైన పనేం కాదు. సో అందరి సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, గ్రామస్తుల సహకారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారం ఖచ్చితంగా అవసరం ఉంది. అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకున్నారు. మీరందరూ కూడా చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని దర్శించి ఆవిడ అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాల్సిందిగా కోరుకుంటూ ఈ దేవస్థానం, ఈ అమ్మవారి దేవస్థానం మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.